హాయ్ ఎవ్రీబడి, నేను మీ దేవవర్మ. ఈరోజు మనం రిక్రియేషనల్ మ్యాథ్స్లో భాగంగా లాటరల్ థింకింగ్, తెలుగులో దీన్ని పార్శ్వ ఆలోచన విధానం అంటారు, దాన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. మీ పిల్లలకి ఈ పార్శ్వ ఆలోచన విధానాన్ని నేర్పండి. ఉపాధ్యాయులంతా కూడా దీన్ని తెలుసుకొని పిల్లలకి అందించే ప్రయత్నం చేయండి, ఈవెన్ పేరెంట్స్ కూడా. ఏంటి పార్శ్వ ఆలోచన విధానం అంటే, దీని గురించి ముందు ఎడ్వర్డ్ డి బోనో గురించి 2 మాటలు చెప్పాలి. ఈ పార్శ్వ ఆలోచన విధానాన్ని అభివృద్ధి పరిచింది ఎడ్వర్డ్ డి బోనో. ఆయన దాదాపు తన జీవితం అంతా కూడా దీన్ని ఒక పరిశోధనగా చేసుకొని దీని గురించి ఆయన కొత్త కొత్త విషయాలన్నీ మన ముందు పెట్టడం జరిగింది. అలాగే దీని మీద దాదాపుగా ఆయన 20 పుస్తకాలు రాయడం జరిగిందనమాట. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి ఈరోజు మీ ముందుకు నేను వస్తున్నాను. సో పార్శ్వ ఆలోచన విధానం అంటే ఏంటి అంటే, మనం నార్మల్గా ఆలోచించే దానికి భిన్నంగా కొత్తగా ఆలోచించడమే ఈ పార్శ్వ ఆలోచన విధానం. అయితే మీరు అడగచ్చు, మరి క్రియేటివ్ థింకింగ్ కూడా అదే కదా అని చెప్పేసి. సో 2 ఉదాహరణలు చెప్తే మీకు ఈ పార్శ్వ ఆలోచన విధానం అనేది ఏంటో మీకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, 1 అడుగు మందం ఉన్న గోడను పూర్తి చేయడానికి ఎన్ని ఇటుకలు కావాలి? ప్రశ్న మరొకసారి మీ ముందు. 10 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, నెక్స్ట్ 1 అడుగు మందం ఉన్న గోడని పూర్తి చేయడానికి ఎన్ని ఇటుకలు కావాలి? నాకు తెలిసి మీరందరూ కూడా పెన్ను పేపర్ పట్టుకొని దీని క్యాల్కులేషన్స్ చేస్తున్నట్టుగా ఉంది. దీని వాల్యూమ్ కట్టాలని, దీని ఏరియా కట్టాలని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అక్కడే మీరు పార్శ్వ ఆలోచన చేయట్లేదనే సంగతి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. మన క్వశ్చన్లో ఏం చెప్తున్నామంటే, పూర్తి చేయటానికి ఎన్ని ఇటుకలు కావాలి? ఒక్కసారి దాన్ని పూర్తి చేయటానికి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోండి. మొత్తం ఎన్ని ఇటుకలు కావాలని అడగలేదు మనం, పూర్తి చేయటానికి ఎన్ని ఇటుకలు కావాలి. మీరు గోడనంతటినీ కూడా ఎన్ని ఇటుకలు ఉపయోగించి గోడ కట్టినా సరే దాన్ని పూర్తి చేయటానికి కేవలం 1 ఇటుక చాలు. గాట్ ది పాయింట్? అర్థమైంది అనుకుంటాను. ఇదే పార్శ్వ ఆలోచన విధానం. మనం ఏమనుకుంటామంటే, ప్రశ్న వినగానే దీనికి ఎన్ని ఇటుకలు పడతాయని చెప్పేసి దాన్ని వాల్యూమ్ కట్టే ప్రయత్నం చేస్తాం. సో L/B/H అంటే ఏవో సూత్రాలు అంటే దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేస్తాము. అదేమీ అక్కర్లేదు. ప్రశ్న సరిగా వింటే దీంట్లో మనం ఆలోచించాల్సింది పూర్తి చేయటానికి 1 ఇటుక చాలండి. గమనించారు కదా? దీన్ని మనం పార్శ్వ ఆలోచన అంటాము. సో ఇందులో ఏంటంటే, మనం విభిన్నంగా ఆలోచించాలి. అలా అనేది క్రియేటివ్ థింకింగ్ కాదు. లాటరల్ ఆలోచన అంటే ఒక కొత్త ఆలోచన విధానం.